जे हवामहे सखाय इन्द्रमो सखाय इन्द्रमोदय ॐ युञ्जान प्रथमं मनस्तत्त्वाय सविता धियम् अग्नेर्ज्योतिर्निचाय्य पृथिव्या अद्या भरत पृथिव्या अद्या भरत ॐ शान्ति शान्ति शान्तिः। ईश्वरार्पणम् आत्मार्पणम्। ओम ఓం को వందనాలు ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు వందనాలు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు వందనాలు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులు మిత్రులు సుమిత్రులారా సుమ్నార్థులారా మోక్షార్థులారా ఏది మనది కాదు. శరీరములో ఉన్నటువంటి ఏ అంగము మనము తయారు చేసుకోలేదు. ఏ వస్తువును మనం తయారు చేయలేదు. పరమపిత పరమాత్మ తయారు చేసి ఇచ్చినటువంటి ఆ మూల పదార్థాలతోనే ఈ మిగతా పదార్థాలను తయారు చేసుకుంటాం. మూల పదార్థాల నిర్మాణం మన చేతుల్లో లేదు. మనము స్వాములము కాదు. మూల స్వామి, ఆది మూల స్వామి, అనంత స్వామి, శాశ్వత స్వామి, సర్వస్వామి. సర్వస్వామ్యములు ఆ స్వామివే, అనంత స్వామివే. అందుకే ఏ పదార్థాన్ని కూడా మనము ఉపాసించడం కుదరదు. పరమపిత పదార్థము కంటే పరమపిత అదొక పదార్థము, విశేష పదార్థము. మహర్షి దయానంద వారు సమంతవ్యామంతవ్యములో ఆర్యోద్దేశరత్నమాలలో కూడా ఈశ్వరుని గురించి ఇలాగే చెప్పడం జరిగింది. అది పదార్థము. శరీరం కొరకు జడ పదార్థాలను ఉపయోగించుకుంటాము. ఆకలి వేస్తే ఆహారం తీసుకుంటాము. అవన్నీ కూడా జడ పదార్థాలే. ఆత్మకు ఆకలి వేస్తే
ఆత్మకు ఆనందం కావాలి, తృప్తి కావాలి. అది ఆహారంతో కాదు, ఏ జడ పదార్థంతో ఆత్మకు తృప్తి కలగదు. ఆత్మ భోజనం అది కాదు. ఆత్మకు ఆనందం కావాలి, ఇంద్రియాలకు సుఖం కావాలి. ఇంద్రియాలకు ఆనందం అవసరం లేదు, ఆత్మకు సుఖం అవసరం లేదు. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖ సుష్టు ఖ ఇంద్రియాలకు అనుకూలం అనిపిస్తే, ఇంద్రియాలకు తృప్తి అనిపిస్తే అది సుఖము. ఇంద్రియాలకు ప్రతికూలమైతే, వ్యతిరేకమైతే, అసంతృప్తి కలిగితే అది దుఃఖము. బాధ అనిపిస్తే దుఃఖము. బాధన లక్షణమితి దుఃఖం. బాధన లక్షణమే దుఃఖము. అది కూడా దుఃఖ, అందులో ఖానే ఉంది. అందులో కూడా ఇంద్రియమే. ఇంద్రియాలకు దుష్టము దుఃఖము, ఇంద్రియాలకు సుష్టు సుఖము. కానీ ఆత్మకు ఆనందం కావాలి. ఈ ఆనందం కేవలం ఆ పదార్థంతోనే, ఆ పరమ పదార్థము పరమాత్మతోనే, పరమాత్మ ద్వారా మాత్రమే, పరమాత్మ వలన మాత్రమే, పరమాత్మ యొక్క అనుగ్రహం మాత్రమే ఆత్మకు ఆనందం. ఆనందం లభించేది ఆ పదార్థం కొరకు ప్రయత్నించినప్పుడే. అసలు అన్వేషణ, అసలు తపన వాస్తవానికి సమస్తం సమర్పణ చేసుకుని ఆ సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామిని ఆరాధించడమే. పూర్ణ భక్తితో, సంపూర్ణ భక్తితో. విశేష భక్తి అవసరం ఉంది. ఆ పదార్థము తప్ప, ఆ పరమ పదార్థము తప్ప ఏ పదార్థం అవసరం లేదు. ఏది కూడా రుచించకూడదు. విశేష భక్తి, విశేష సమర్పణ, ఈశ్వరార్పణం, ఈశ్వర ప్రణిధానం. అనన్య భక్తి, మరొక భక్తి లేదిక. భక్తి అంటే ఆదేశాలను పాటించడం, శిరసా వహించడమే. పరమపిత పరమాత్మ యొక్క ఆదేశాలను, ఆజ్ఞలను ఆత్మతో స్వీకరించి ఆచరించడమే భక్తి అంటే. మహర్షి దయానందుల వారు ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాలలో హిరణ్య గర్భ సమవతుతాగ్రే ఆత్మదా బలదా యా ప్రాణతో నిమిషతో ఈయన దేవరుగ్రహ. ఈ మంత్రంలో చివరి వాక్యం వస్తుంది, కస్మై దేవాయ హవిషా విధేమ, కస్మై దేవాయ హవిషా విధేమ. కస్మై ప్రశ్న, ఎవరి ఆరాధన, ఎవరి భక్తి చేయాలి, ఎవరికి సమర్పితం కావాలి ఆత్మార్పణం అంటే? కస్మై అంటే ఎవరి కొరకు, చతుర్థి విభక్తి. కస్మై అంటే అదే సమాధానం. క అంటే సుఖము, కస్మై అంటే సుఖ స్వరూపిణి కొరకు, ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. సారీ యస్య చ, కేవలం ఆనందమే. రసో వయస, రసాలకి రసం, ఆనందాలకి ఆనందం, పూర్ణ ఆనందం, సంపూర్ణ ఆనందం. పరంపిత పరమాత్మ తప్ప మరొకరు ఈ ఆనందాన్ని, ఈ రసానందాన్ని కలిగించలేరు. రసాస్వాదన, ఆనందాస్వాదన కావాలి.
ఆనందానుభూతి. ఆనందాన్ని అనుభవించినప్పుడే ఆత్మకు తృప్తి, సంతృప్తి, శాంతి. పరమశాంతి కావాలంటే ఆ పరమాత్మని, పరమశక్తిని పట్టుకోవాలి. అర్పణం సమర్పణం పరమాత్మకి సమర్పించుకోవాలి. అందుకే పూజల్లో నైవేద్యం పెడతారు, నివేదించుకుంటారు. నివేదించబడేదే నైవేద్యం. నివేదన బాధలను, సమస్యలను చెప్పుకోవడం నైవేద్యం. కానీ నైవేద్యం పేరుతో అర్పణ చేస్తారు పదార్థాలను. పదార్థాల అర్పణం. వండిన వంటలను నైవేద్యం చేసుకుంటారు. కొబ్బరికాయ, ఇంకా రకరకాల పళ్ళు, మిఠాయిలు, పాయసాలు నైవేద్యం అంటారు. కొందరు కోళ్లను, మేకలను నైవేద్యం చేస్తారు, బలి చేస్తారు, బలిస్తారు. నైవేద్యం పేరు మీద, నివేదన పేరు మీద. ఆ నివేదన అది కాదు. నిజానికి నైవేద్యం సర్వక్రియాణం పరమగురో అర్పణం తత్ఫల సన్యాసోవ. అన్ని క్రియలను మనస వాచ కర్మలు ఏవైతున్నాయో, చేష్టలు, ప్రతి చేష్ట, ప్రతి పని, ప్రతి పురుషార్థం, ప్రతి ప్రయత్నం అన్నింటినీ సమర్పణ చేసుకోవడమే నైవేద్యం. ఆత్మ నివేదన జరగాలి. ఆత్మ నివేదన కానంత వరకు ఏ నైవేద్యం పనికిరాదు. అసలు నైవేద్యం అవసరం లేదు భగవంతునికి. భగవంతునికి ఆకలి ఏం లేదు, శరీరం లేదు, ఆకలి దెబ్బలు ఉండవు, తినే పదార్థాలు అవసరం లేదు, ఏ వస్త్రాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. గంధాలు, సుగంధాలు, మాలలు, పుష్పమాలలు, మాలలు అవసరం లేదు, ఏ గోలలు అవసరం లేదు, ఏ గంటలు అవసరం లేదు, ఏ తంటలు అవసరం లేదు. ఈశ్వరార్పణం చేయడానికి ఏ తంట అవసరం లేదు, ఏ గంట అవసరం లేదు, ఏ నాదాలు, నినాదాలు అవసరం లేదు, గోలల అవసరం లేని లేదు. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. సర్వక్రియాణం పరమగురో అర్పణం తత్ఫల సన్యాసో. అన్ని చేష్టలను, అన్ని క్రియలను, అన్ని పనులను, అన్ని కర్మలను, మనస్సుతో చేసే కర్మలు, మాటతో చేసే కర్మలు, శరీరంతో చేసే కర్మలు అన్ని అర్పణ చేసుకోవడమే. కేవలం కర్మలే కాదు, కర్మ ఫలం కూడా. కర్మణ్యేవ అధికారస్తి మా ఫలేషు కదాచన. స్పష్టమైన ఆదేశం. కర్మ చేయడమే. కుర్వన్నేవేహ కర్మాణి జీజీవిషేచ్చతం సమాహ. కర్మలు చేస్తూ పోవడమే. వేదవిహిత కర్మలు, వేదములో ప్రతిపాదించబడిన కర్మలు, వేద ప్రతిపాదిత కర్మలే అవి అసలు కర్మలు. మిగతావన్నీ కూడా అసంపూర్ణ కర్మలు లేదా కుకర్మలు, అకర్మలే. మోక్షం కావాలి, ఏమాత్రం దుఃఖాలు, కష్టాలు అవసరం లేదు అనే ఉద్దేశం ఉన్నవారు తప్పకుండా ఈశ్వరార్పణ చేసుకోవాలి. నాకు మోక్షమే కావాలి, ఈ లక్ష్యం ఉన్నవారు ఇక భయపడవసరం లేదు. అన్ని భగవంతుడే చూసుకుంటాడు. దానికి విశేష భక్తి ఉన్నప్పుడు, అనన్య భక్తి ఉన్నప్పుడు యోగక్షేమం వహామ్యహం అంటాడు భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మోక్షాన్ని ఇస్తాను, మోక్షయిష్యామి మా శుచ. ఏడవకండి, శోకించకండి, బాధపడకండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదంటున్నాడు భగవంతుడు. లోపల నుంచి ప్రేరణిస్తూనే ఉన్నాడు, ఘోషిస్తున్నాడు. లోపల నుంచి సందేశం ఇస్తూనే ఉన్నాడు.
మీరు బాధపడకండి, బాధలు అవసరం లేదు. నేనున్నాను, నేను చూసుకుంటాను. ఒక్కసారి సర్వధర్మాన్ పరిత్యజ, సర్వ ధర్మాలంటే ఇక్కడ కర్మలు, కర్తవ్య కర్మలు, ముఖ్యంగా సకామ కర్మలు. ఈ సకామ కర్మలను, సర్వధర్మాన్ని, ఏవైతే సకామ కర్మలు ఉన్నాయో సర్వధర్మాన్ని పరిత్యజ, ఈ సకామ కర్మన్నిటిని పరిత్యజించండి, పూర్తిగా విడిచిపెట్టండి. మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కనే శరణు పొందండి. రండి, శరణు పొందండి. నా నీడకు రండి, నా ఒడికి రండి, నా సన్నిధిలో ఉండండి. నేనే చూసుకుంటాను, భయపడకండి. తల్లి ఒడిలో ఉన్న బిడ్డలాగా, తండ్రి ఒడిలో ఉన్న పాపలాగా. ఎందుకంటే పరమపిత పరమాత్మ, సర్వపిత జగత్పిత శాశ్వత పిత మాత. ఈ తల్లిదండ్రులు ఈ జన్మకి, ఈ అన్నదమ్ములు, ఈ అక్క చెల్లెళ్ళు, ఈ బంధువులు, ఈ బాంధవులు, ఈ మిత్రులు, ఈ బంధుత్వాలు ఈ జన్మకే. గత జన్మలో కూడా ఈ బంధాలు సంబంధాలు ఉండేవి. వాటి గురించి ఏ బాధ లేదు, ఏ వేదన లేదు, ఏ ఆవేదన లేదు. వచ్చే జన్మలో కూడా సంబంధాలు రావచ్చు. గతంలో ఉన్న సంబంధాలు, బంధాలు, భావి సంబంధాలు, వచ్చే జన్మలో సంబంధాలు, వాటి గురించి ఏ గొడవ లేదు, ఏ గోళ లేదు. మరి ఈ జన్మ సంబంధాల గురించి ఈ బాధ ఎందుకు? నేనే, నేనే, నాదే, వీరు నావారు, వారు నావారు, వారు కాపాడతారు, వీరు కాపాడతారు, ఈ ధనం కాపాడుతుంది, ఈ భవనం కాపాడుతుంది, ఈ బంగారం, ఈ డబ్బు, ఈ అధికారం, ఈ పదవి అనుకుంటాం. ఏది కాపాడదు చివరికి. ఏ ఔషధం కాపాడదు, ఏ వైద్యుడు, ఏ డాక్టర్, ఎవరు కాపాడరు. కాపాడే శక్తి ఎవరికి లేదు, ఉండదు, ఉండబోదు. కాపాడుతున్నది, కాపాడింది, కాపాడబోయేది పరమపిత పరమాత్మయే. గతంలో కాపాడింది పరమపిత పరమాత్మయే. అనేక జన్మలలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తర్వాత పుట్టిన తర్వాత, పెరిగేటప్పుడు, పెరిగిన తర్వాత, ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ కూడా సదా రక్షకుడు, సర్వరక్షకుడు, శాశ్వత రక్షకుడు పరమపిత పరమాత్మయే. అర్పణం, సమర్పణం, ఆత్మార్పణం, ఓం అర్పణం. ఓం నామమే సుఖధామం అంటాం. ఓం నామం ఒకటే కాదు, సమర్పణం కావాలి. ఓం అంటే సరిపోదు, ఆత్మార్పణం, ఆత్మతో అర్పణం చేసుకోవాలి, నివేదించుకోవాలి. ఆత్మ నివేదన, ఆత్మని నైవేద్యంగా పెట్టుకోవాలి. ఆత్మ అంటే ఆత్మ ద్వారా చేసే క్రియలు, కర్మలు, ఫలాలు, ఫలితాలన్నీ కూడా. ఇక నిశ్చింతగా ఉండిపోవచ్చు. స్థిరం, స్థిర బుద్ధి, స్థిరం చిత్తం కావాల్సింది అదే. చిత్తం స్థిరం కావాలి, బుద్ధి స్థిరం కావాలి. దాని పేరే యోగ. యోగశ్చిత్త వృత్తి నిరోధ. రితంబరా ప్రజ్ఞ కావాలి. ఋతాన్ని ధరించినటువంటి, సత్యాన్ని ధరించినటువంటి ప్రజ్ఞ, బుద్ధి కావాలి. సరి అయిన ఆలోచన లేక, సరి అయిన చింతన లేక, సరి అయిన నిర్ణయాలు చేయక బాధపడిపోతున్నాం. ఆలోచన రావడం లేదు, సరైన దిశలో లేదు మన ప్రయాణం. ప్రయాణం ఇటేతో ఏ దిశలో వెళుతుందో మనకే తెలియదు. ఆ దిశ ఏమిటో, ఆ దశ ఏమిటో తెలియదు. అంతా అయోమయం. ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏ పథకాలు వేస్తున్నామో తెలియదు. ఏం మాట్లాడుతున్నాము, ఎవరికి ఏ మాట ఇచ్చాము, అన్నీ మర్చిపోయినాము. అర్పణం, ఈశ్వరార్పణం. భక్తి విశేషాద్ ఆవర్తిత ఈశ్వర తం అనుగృణాతి.
అభేధ్యాన మాత్రేణ తం అనుగృహాతి. ఆ యోగిని, ఆ సాధకుని, ఆ భక్తుని, విశేష భక్తి ఉన్నటువంటి ఆ భక్తుని ఈశ్వరుడు కోరుకుంటే చాలు అనుగ్రహిస్తాడు. అభేధ్యాన మాత్రేణ, సరిగ్గా కోరుకోవాలి, సరిగ్గా ధ్యానించాలి. సరైన ధ్యానం ద్వారా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహణాతి అభిధ్యాన మాత్రేన భక్తి విశేషాత్. మొదటి పాదంలో ఈశ్వర బ్రహ్మానందు అనే సూత్రంలో వ్యాస మహర్షి యొక్క భాష్యం ఇది. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. ఈ తపస్సు, స్వాధ్యాయం, ఇది క్రియాయోగ. అసలు క్రియాయోగ ఇదే. ఈశ్వర ప్రణిధానమే అసలు సారం ఇదే. యోగ దర్శనం యొక్క కేంద్ర బిందువు ఇదే, ఈశ్వర ప్రణిధానమే. ఈశ్వర ప్రణిధానం చేస్తే సమాధి లాభం, సమాధి ప్రాప్తి కలుగుతుందన్నారు. ఈశ్వర ప్రణిధానం ద్వారా సమాధి సిద్ధిస్తుంది. ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది పతంజలి మహర్షి. ఈశ్వర ప్రణిధానాత్ సమాధి సిద్ధి అవుతుంది. సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్ అని యోగ దర్శనములో ద్వితీయ పాదము, సాధన పాదములో 45వ సూత్రము. సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. సమాధి సిద్ధిస్తుంది ఈశ్వర ప్రణిధానము వలన. ఈశ్వరార్పణం, విశేష భక్తి. మహర్షి దయానంద వారు ఈశ్వర స్తుతి ప్రాతరూప మంత్రాల్లో ఆ చివరి వాక్యం అదే, తస్మై దేవాయ హవిష విధేమ. ఆ ఆనందం, ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద ఆనంద, అనంతానంద ఘనం, అనంత ఆనంద ఘనం, సచ్చిదానందం పరమిత పరమేశ్వరుడు. ఆ సచ్చిదానంద స్వరూపుని యొక్క భక్తి ఎలా చేయాలి అక్కడ చెప్పడం జరిగింది ఆ వాక్యానికి. కస్మై దేవాయ హవిష విధేయమ. ఆత్మార్పణ చేసుకోండి, ఉత్తమ సామగ్రితో అర్పణ చేసుకోండి, భక్తి విశేష భక్తి ఉంచుకోండి అని చెప్పేసి మాటి మాటికి చెప్పడం జరిగింది. కస్మై దేవాయ హవిష విధేయమ. కస్మై, ఏ రకంగా, ఎవరి కొరకు, హవిష ఆహుతి, ఇటువంటి ఆహుతి, ఇటువంటి హవిస్సు, ఆత్మార్పణమని ఆహుతి ఇవ్వండి. అప్పుడు చూడండి, ఆత్మార్పణ చేసుకుని విశేష భక్తితో, అనన్య భక్తితో ఎప్పుడైతే అనన్య భక్తి ఉంటుందో, ఇక ఎవరిపైన, దేనిపైన కూడా భక్తి ఉండకూడదు. గౌరవ మర్యాదలు వేరు, భక్తి ఆరాధన, ఉపాసన కేవలం పరమపిత ఆరాధన. ఏ వస్తువును ఆరాధించకూడదు, ఎవరిని ఆరాధించకూడదు. మహాత్ములు ఉన్నారు, ఋషులు, మహర్షులు, విద్వాంసులు ఉంటారు. ఆరాధన అవసరం లేదు, ఎందుకంటే పరమాదర్శం వారు కాదు. గౌరవించండి, సత్కరించండి, సేవ చేయండి, ఉపసేవ చేయండి, అన్ని చేయండి. కానీ భక్తి కేవలం భగవంతుడే. మన భక్తి భగవంతుడి పైన లేదు, జడ పదార్థ పైన భక్తి ఉంది. జడ పదార్థాలు రక్షిస్తాయి అనుకుంటున్నాం. ఈ ఔషధాలు, ఈ మెడిసిన్లు, ఈ డాక్టర్లు, ఈ ఇంజక్షన్లు, ఇవి రక్షిస్తాయని భ్రమలో ఉంటాం. అది ఆయుర్వేదమైనా, హోమియో అయినా, అలోపతి అయినా, ఏ ఔషధం, ఏ ఔషధం కూడా రక్షించదు, కొంతవరకు సహకరిస్తుంది. నిజానికి రక్షిస్తున్నది పరమపిత పరమాత్మ. ఇది మర్చిపోయినాం. అందుకే పతంజలి మహర్షి గుర్తు చేస్తున్నారు. సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్.
సమాధి సిద్ధి, సమాధి ప్రాప్తి అవుతుంది ఈశ్వర ప్రణిధానం వలన. అంటే భక్తి విశేషం. ఆ భక్తి విశేషం ఏమిటి? సర్వక్రియాణం, అన్ని క్రియలను, సర్వక్రియాణం పరమగురవు అర్పణం తత్ఫల సన్యాసోవ. నిష్కామ కర్మ చేయండి, ఏమి ఆశించకుండా, లౌకికంగా ఏమి ఆశించకూడదు. పేరు, ప్రతిష్ట, సన్మానాలు ఏమి ఆశించకుండా, లౌకిక కోరికలు లేకుండా ఈశ్వర ప్రణాళన చేసుకునే కనుక ప్రయత్నం చేస్తే అన్నీ వస్తాయి. పేరు, ప్రతిష్టలు, సుఖము, శాంతి, లౌకిక సుఖాలు అన్నీ లభిస్తాయి. ఒక్క పని చేస్తే చాలు, చివరికి మోక్షమే లభిస్తుంది ఈశ్వర ప్రణిధానం ద్వారా. ఎందుకంటే సమాధి సిద్ధిస్తుంది. మరి ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది, కేవలం ఈశ్వర ప్రణిధానం చేస్తే సరిపోతుంది కదా, ఈ యోగంగాలు ఎందుకు, అష్టాంగాలు, ఈ యమ నియమాలు, ఈ ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ ఎందుకు, అవసరం లేదనిపిస్తుంది. సందేహం కలగడం సహజమే. కానీ ఆ యమ నియమాదులు పాటించకుండా మనసు ఆ రకంగా సహకరించదు, చిత్తం సహకరించదు. చిత్తం స్థిరం కావాలంటే యమ నియమాదులు పాటించాల్సిందే. ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ అవసరమే. దేని కొరకు అవసరం? ఈశ్వర ప్రణిధానం కొరకు అవసరం. మనసులో వాతావరణం అవసరం ఉంటుంది, అనుకూలం కావడం. ఇంద్రియాల అనుకూలం కావాలి, శరీరం అనుకూలం, ఇంద్రియాల అనుకూలము. ఈ మనసు, చిత్తం, అహంకారం, బుద్ధి, అంతఃకరణాలు అనుకూలం చేసుకోవడం కొరకు, మచ్చిక చేసుకోవడం కొరకు, దాని కొరకు యమ నియమాలు, యోగాంగాలు అవసరం ఉంటాయి. అది ఈశ్వర ప్రణిధానం కొరకే. మరి ఈశ్వర ప్రణిధానం దేని కొరకు అంటే వాటి కొరకే, సమాధి కొరకే. సమాధి సిద్ధించాలంటే ఈశ్వర ప్రణిధానం, ఈశ్వర ప్రణిధానం సిద్ధించాలంటే సమాధి కావాలి, సమాధి కావాలంటే ధ్యానం కావాలి, ధ్యానం కావాలంటే ధారణ కావాలి, ధారణ కావాలంటే ప్రత్యాహారం కావాలి. మనసును అదుపులో ఉంచుకోలేదు, మనసు స్థిరం కావాలంటే ఇవన్నీ అవసరమే. ప్రాణాయామం, ఆసనాలు, యమ నియమాలు, అహింస, సత్యం, వస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచము, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. అందుకే ఈశ్వర ప్రణిధానం అనే శబ్దము మొదటి పాదంలో, సమాధి పాదంలో వచ్చింది ఈశ్వర ప్రణిధానం ద్వారా. తర్వాత ఈ రెండవ పాదం, సాధన పాదంలో కూడా ఆరంభంలోనే వచ్చింది క్రియాయోగం అనే విషయం. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ వ్యాస భాష్యంలో ఈశ్వర ప్రణిధానం సర్వక్రియాణం పరమ గురవర్పణం తత్ఫల సన్యాసం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ నియమాల్లో మళ్ళీ వచ్చింది శౌచ, సంతోష, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అని అక్కడ వచ్చింది. ఈ విధంగా మనకు ఈశ్వర ప్రణిధానం మాటి మాటికి గుర్తు చేయడం జరుగుతుంది. అంటే అంత గొప్పదన్నమాట. అందుకే ఈశ్వర ప్రణిధానం అనేది యోగ దర్శనం యొక్క సారం. ఈ సారాన్ని అర్థం చేసుకోవాలి. ఈశ్వర ప్రణిధానము, దీని వలన మనసు స్థిరమవుతుంది. ఈ ఆశలు లేవు, ప్రయాసలు లేవు, ఆయాసాలు లేవు, ఏమీ లేవు, హాయిగా ఉంటుంది. తప్పకుండా సమాధి సిద్ధిస్తుంది, మనసు స్థిరమవుతుంది. చిత్తం స్థిరమైన నాడు, చిత్త ప్రసాదం జరిగిన నాడు ఇంకా హాయిగా ఉంటుంది. శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన నియమ. ఈ నియమాల గురించి చెప్పేటప్పుడు ఈశ్వర ప్రణిధానం అని చెప్పి ఆ సూత్రానికి వ్యాస భాష్యం ఈశ్వర ప్రణిధానం తస్మిన్ పరమ గురవు సర్వకర్మార్పణం అని చెప్పి ఒక శ్లోకం కూడా చెప్పడం జరిగింది.
शय्यासनस्थोऽथ पथि व्रजन् वा स्वस्थः परिक्षीणवितर्कजालः संसारबीजक्षयम् ईक्षमाणः स्यात् ముక్తో అమృత భోగభాగి. అమృత భోగభాగి కావాలంటే ఈశ్వర ప్రణామం చేసుకోవాలి. అమృతాన్ని భోగించాలి, అమృత విలాసం చేయాలి, మోక్షం లభించాలి. మోక్షం అంటే పరంపిత పరమాత్మ లభించాలి. ఆ పరంపిత పరమాత్మ లభించాలంటే ఈశ్వరార్పణ చేసుకోవాలి. ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానం. సమాధి సిద్ధిస్తుంది. మరి సమాధి సిద్ధించాలంటే ఈశ్వర భక్తి, అనన్య భక్తి చేసినప్పుడు పరంపిత పరమాత్మ ఈ ఉపాసకులను, ఈ భక్తులను అనుగ్రహిస్తాడు. విశేష సహాయం సహకరిస్తాడు. విశేషంగా భగవంతునికి భక్తులంటే ఇష్టం నిజానికి. ఎందుకంటే భక్తులంటే తమ ఆదేశాన్ని పాటించే వారే భక్తులు. నేను నీ భక్తుని అంటారు. అంటే నీ ఆదేశాన్ని పాటిస్తాను, ఒప్పుకుంటున్నాను, అంగీకరిస్తాను అని వినయం విధేయతలు చూపిస్తారు. ఎవరైతే ఆదేశాలు పాటిస్తారో వారంటే ఎవరికైనా ఇష్టం. తల్లిదండ్రులకు కూడా పిల్లలు ఇష్టం. ఎవరి ఇష్టము? ఆదేశాలను పాటించేవారు, మాట విన్నవారు, తమ మాటను అర్థం చేసుకుని ఎవరైతే ఆచరిస్తారో, మాట వింటారో వారంటేనే ఇష్టం. అలాగే భగవంతుడు కూడా ఉపాసకులను, ఈశ్వర ఆరాధకులను, భక్తులను విశేషంగా రక్షించుకుంటాడు. ఇది నిజం. నిజానికి నిజమేదే. నిజమైన భక్తి ఉన్న వారిని భగవంతుడు కాపాడుతూనే ఉన్నాడు. మనకు ఆ స్పృహ లేదు, ఆ స్పర్శ లేదు, తెలియట్లేదు, మర్చిపోతున్నాం. నిజాన్ని నిజంగా భక్తి ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు రక్షిస్తూనే ఉన్నాడు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఈ సామెతను మనం వింటూ ఉంటాం. తప్పకుండా భగవంతుడు రక్షిస్తున్నాడు, రక్షిస్తూనే ఉంటాడు. మనం గమనించడం లేదు. గమనిక అవసరం ఉంది. మన గమనంలో గమనిక లేదు. గమనాగమనాల్లో మనం ఉంటున్నాం. గమనాగమనాలంటే చావు పుట్టుకలు. ఈ గమనాగమనల చక్రబంధనం, చావు పుట్టుకల, జన జననం మరణం, మరణం జననం, ఇందులోనే మనం తిరుగుతున్నాం ఈ చక్రం. ఒక్కసారి కళ్ళు తెరిచి గమనించాలి. ఇక అంత చక్షులతో ప్రయత్నం చేయాలి. కళ్ళు మూసుకొని అంతర్ముఖమై ఈశ్వరార్పణం చేసుకోవాలి. నేను మాట్లాడే ప్రతి మాట, భాష, పదం, జ్ఞాన విజ్ఞానాలు, ఈ శక్తులన్నీ కూడా భగవంతునివే. ఈ పదాలు, ఈ మాటలు కూడా నావి కావు. నేను తయారు చేసిన మాటలు కావు. ఈ నాలుక నేను తయారు చేసుకోలేదు. ఈ నోరు నేను తయారు చేసుకోలేదు. ఈ కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఏవి కూడా నేను తయారు చేసుకోలేదు. అంతా భగవంతునివే. నాలో ఉన్న శక్తి, బలము, జ్ఞానం అంతా భగవంతునిది. ఆ విధంగా చేసుకున్నప్పుడు భగవంతుడు ఉత్తమ బలాన్ని, ఉత్తమ శక్తిని, ఉత్తమ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ జ్ఞానము కానీ, బలము కానీ ఇవన్నీ కూడా భగవంతుని ద్వారానే మనకు లభించినాయి. అందుకే తేరా తుజ్జుకో అర్పణ క్యా లాగే మేరా. ఏ పరంపిత పరమాత్మ, నీది నీకు సమర్పిస్తున్నాను. తమరి వస్తువు తమరికి సమర్పణం. నాకు పోయేదేమి లేదు, పోతున్నదేమి లేదు. నాకు ఏ నష్టం లేదు, ఏ కష్టం లేదు. ఇది నీవు తీసుకెళ్ళినావు. ఇంట్లో ఎన్నో నష్టాలు, కష్టాలు వస్తుంటాయి. బాధపడతాం, విలపిస్తాం. నిజానికి ఈ నష్టాలు, కష్టాలు ఏమీ లేవు నిజానికి. ఎందుకంటే మనది ఏది లేదు కూడా. రోజులు గడుస్తున్నాయి, కాలం గడుస్తుంది, పోతుంది. ఇక్కడ భయం లేదు మనం. ఎందుకంటే సమయం తగ్గిపోతుంది. ఈ ప్రపంచంలో ఈ శరీరంతో ఉండే సమయం తగ్గిపోతుంది. భయం రావడం లేదు. రోజులు గడుస్తుంటే జన్మదినాలు చేసుకుంటాం సంతోషంగా. నిజానికి ఆలోచించాలి.
50 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా వాటికి దగ్గర, ఊరికి దూరం. ఊరికి దూరం అయిపోతున్నాము, కాటికి దగ్గర అయిపోతున్నాం. ఈ వయస్సుని అమృత భాండం నుంచి ఒక్కొక్క అమృత బిందువు కారిపోతుంది, ఒక్కొక్క చుక్క రాలిపోతుంది. అమృత భాండంలో ఆ కుండలో ఉన్నటువంటి ఆ వయస్సుని, ఆ బిందుడు కాలం కరిగిపోతుంది. అన్నీ చెరిగిపోతున్నాయి, అరిగిపోతున్నాయి, కాళ్ళు అరుగుతున్నాయి, మోకాళ్ళు అరుగుతున్నాయి, అన్నీ తగ్గిపోతున్నాయి, క్షీణిస్తున్నాయి. ఆయన మనకు భయం రావడం లేదు. అంతా నాదే, అంతా నేనే చూస్తుంది. నిజంగా భక్తి చేసి చూడండి, నిజంగా ఆరాధన సమర్పణ చేసుకోండి. నిస్సందేహంగా, నిస్సంశయంగా ఉండాలి భక్తి విషయం. అప్పుడు భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు, లేదా పరీక్షిస్తాడు. నిజమైన భక్తి ఉందా లేదని పరీక్ష జరుగుతుంది. పరీక్షలో సఫలమైతే ఇక భగవంతుడే చూసుకుంటాడు. ఉత్తీర్ణులు కావాలి. తీర్ణత, ఉత్తీర్ణత, ఉత్తీర్ణత, తీర్ణం, తరణం, దాటాలి. పాస్, దాటిపోవడమే. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడమే తరణం. ఈ తీరం నుంచి ఆ తీరానికి వెళ్ళడమే తరణం. ఈ జీవనం తరణం కావాలి, ఉత్తీర్ణం కావాలి. ఉత్తు పైకి, తీర్ణం పైకి తరణం చేయండి, ఉత్తీర్ణం కండి అంటున్నారు. భగవంతుడు రక్షిస్తూనే ఉన్నాడు. మనకు జ్ఞానం, మన జ్ఞానకర్మ ఉపాసన సరిగా ఉండాలి, శుద్ధమైన జ్ఞానం ఉండాలి, సరిగ్గా తెలుసుకోవాలి, సరైన విధి విధానాన్ని అనుసరించి కర్మ చేయాలి, అలాగే పద్ధతి పాటించి ఉపాసన చేయాలి. శుద్ధ కర్మ ఉండాలంటే శుద్ధ జ్ఞానం అవసరం. శుద్ధ జ్ఞానం ఉండాలంటే ఈశ్వర ప్రణిధానం. భగవంతుడి ఏ ఆదేశాలు, భగవంతుని యొక్క ఆదేశాలు ఏమిటి, ఉపదేశాలు ఏమిటి, సందేశాలు ఏమిటి తెలుసుకోవాలంటే వేదానుకుల శాస్త్రాల అధ్యయనం చేయాలి. అందుకే స్వాధ్యాయం చెప్పుకున్నాం. స్వాధ్యాయాది ఇష్టదేవత సంప్రయోగ. స్వాధ్యాయం అవసరం ఉంటుంది. ఈశ్వర ప్రణిధానం చేసుకుంటుంటే అన్నీ లభిస్తాయి. యోగంగా కూడా పాటిస్తూ ఉండాలి. కేవలం ఈశ్వర ప్రణిధానం అంటే సరిపోదు. ఈశ్వర ప్రణిధానం కావాలంటే యోగంగా అనుష్ఠానం అవసరం. చిత్తశుద్ధి కావాలంటే యమనియమాదులు అవసరం. అప్పుడే ఈశ్వర ప్రణిధానం, దానికి వాతావరణం ఏర్పడుతుంది. ఈశ్వర ప్రణిధానం వలన సమాధి సిద్ధిస్తుంది. సమాధి సిద్ధిస్తుంటే కుసంస్కారాలు పోతాయి, సంస్కారాలు, వృత్తులన్నీ పోతాయి. సర్వవృత్తి నిరోధేతు అసంప్రజాత సమాధి. అసంప్రజాత సమాధి సిద్ధించిన తర్వాత కైవల్యమే, మోక్షం లభిస్తుంది. జీవనముక్తులు కావచ్చు. ఈ జన్మలో ఉండి, ఈ శరీరంలో ఉండి కూడా ముక్తిని, సుఖాన్ని అనుభవించవచ్చు, ఆత్మానందాన్ని అనుభవించవచ్చు, ఆత్మ సంతృప్తి కలుగుతుంది, ఆత్మానందం కలుగుతుంది. అప్పుడు కృతకృత్యత, సార్థకత జన్మ తరిస్తుంది. నవిత్తేన తర్పణీయో మనుష్యో కఠోపనిషత్తులు వస్తుంది. విత్తము ద్వారా తరణం జరగదు, ఉత్తీర్ణం జరగదు, ఉత్తీర్ణత కాదు. ఉత్తీర్ణత కావాలంటే నవిత్తేన తర్పణీయో, విత్తం ద్వారా కాదు, చిత్తం ద్వారా. విత్తం అవసరం, ధనం సాధనం అవసరమే, కానీ సాధనాలు కూడా కావాలి. యోగ సాధన కావాలి. యోగ సాధనకు సాధనాలు, ధనం మొదలగునవి. అంతేకాని అది సాధ్యం అంటే లక్ష్యం అది కాదు. సాధన, సాధకుడు, సాధ్యం. సాధ్యం అంటే మనం నెరవేర్చవలసింది, సాధించవలసింది సాధ్యం. సాధకుడు అంటే మనం యోగ సాధకుడు. దానికి సాధనాలు కావాలి. అదే యోగ సాధన, అదే యమనియమ ఆసన ఇవన్నీ అన్నీ కూడా పాటించాలి. అందులో ఈశ్వర ప్రణిధానం, ఈశ్వర ప్రణిధానం కొరకే ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని వ్యాసమహర్షి స్పష్టం చేస్తున్నారు. ఈశ్వరార్పిత సర్వభావస్య,
ఈశ్వర అర్పిత సర్వభావం. సర్వభావం అంటే ఇక్కడ క్రియలను భావం అన్నారు ఇక్కడ. సర్వక్రియలు సర్వభావస్య, సర్వక్రియల యొక్క, ఏ సర్వక్రియలు ఈశ్వర అర్పిత, ఈశ్వరునికి అర్పించబడిన సర్వక్రియలు యొక్క ఏమవుతుంది? సిద్ధి, సమాధి సిద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే మనసావాచ కర్మన, మనస్సుతో, మాటతో, శరీరంతో ఏది మన క్రియలు ఉన్నాయో వాటి యొక్క ఫలితం ఉందో వాటిని మొత్తం అర్పణ చేసుకున్నప్పుడు, సర్వక్రియానం పరమగురు అర్పణం తత్ఫల సన్యాసోవ, ఆ ఫలితాన్ని కూడా మనం భగవంతుడికి అర్పణ చేసుకున్నప్పుడు సమాధి సిద్ధిస్తుంది. సర్వభావస్య, సర్వక్రియలోను. సర్వం ఈప్సితం అవితథం, సర్వం ఏదైతే మనం కోరుకుంటామో, మన అభీష్టములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అవితథం అంటే యథార్థంగా జానతి తెలుసుకుంటాడు. అదే కాకుండా దేహాంతరే కాలాంతరే చ, దేశాంతరంలో ఈ చోట ఆ చోట కాదు, ఇక్కడే ఉన్న పర్వాలేదు. దేహాంతరం, ఈ దేహం ఆ దేహం కాదు, ఏ దేహమైనా పర్వాలేదు. కాలాంతరం, ఈ కాలం ఆ కాలం, ఈ సమయం ఆ సమయం, ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నటువంటి వాటిని స్పష్టంగా తెలుసుకుంటాడు. యథార్థంగా అవితథం అంటే యథార్థంగా ఉన్నదన్నట్టు తెలుసుకుంటాడు. అంటే ఈశ్వర ప్రణిధానం చేస్తే ఎక్కడున్నా ఏమున్నది కనిపిస్తుందని కాదు ఇక్కడ అర్థం. ఈ దేహాంతరములో, దేశాంతరములో, కాలాంతరం ఉన్న అన్నీ తెలుస్తాయని కాదు. ఇక్కడ ఒక ప్రశ్న, సందేహం కలుగుతుంది, భ్రమ ఇది. పౌరాణికం చెప్పుకుంటారు, ఈశ్వర ప్రణామం చేస్తే వేరే దేహములో, వేరే దేశములో, వేరే కాలంలో ఉన్నటువంటి అన్నీ తెలిసిపోతాయి అనుకుంటారు. అలా తెలుసుకోవడానికి కష్టం. కానీ అన్ని కాలాలలో, అన్ని దేశాలలో, అన్ని ప్రదేశాలలో, అన్ని యుగాలలో, అన్ని దేహాలు ఉండేది 3 తత్వాలు ఉంటాయి. ప్రకృతి, ఆత్మ, పరమాత్మల విషయం. ప్రకృతి, ఆత్మ, పరమాత్మ విషయం దేశాంతరమైన, దేహాంతరమైన, కాలాంతరమైన తెలుసుకోగలుగుతాడు ఈశ్వర ప్రణామం చేసిన వాడు. అలా తెలుస్తుంది ఈశ్వర ప్రణామం చేస్తే. ఏం తెలుస్తుంది? ఎక్కడున్నా అదే ప్రకృతి, అదే సత్వరతమ కణాలే. ఎప్పుడైనా ఏ దేహమైనా, ఏ దేశమైనా, ఏ కాలమైనా అదే ఆత్మ, అవే పరమాత్మ. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి ఎప్పుడైనా అంతే, మార్పు లేదు. మూలములో మార్పు లేదు. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అనాది. ఆత్మ, పరమాత్మ చేతనము, ప్రకృతి జడము. ఈ విషయాలు దేశమైనా, ప్రదేశమైనా, దేహమైనా, ఏ దేహమైనా, ఏ కాలమైనా అంతే ఉంటాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. తతో అస్య ప్రజ్ఞ యథాభూతం ప్రజానాతీతి, తతో దాని ద్వారా ప్రజ్ఞ కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. ఏం బుద్ధి? యథాభూతం, పదార్థం యొక్క ఉన్నదన్నట్టు యథావత్. యథాభూతం ప్రజ్ఞ, ఒక పదార్థం యొక్క ఉన్న స్థితి, యథార్థ స్థితి ప్రజానాతీతి తెలుసుకుంటాడు. ఎవరు? ఈశ్వర ప్రణామం చేసిన వాడికి అర్థమవుతుంది ఇది. అంటే ఈ పదార్థం ఇటువంటిది, ఇది జడము, ఇది చేతనము, ఇది శాశ్వతము, ఇది అశాశ్వతము, ఇది అనుకూలము, ఇది ప్రతికూలము అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. అటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. తతో అస్య ప్రజ్ఞ యథాభూతం, ఉన్నట్టు తెలుసుకునే ప్రజ్ఞ, బుద్ధి కలుగుతుంది. బుద్ధి అంటే నిర్ణయం చేసే శక్తి లభిస్తుంది, అది ఈశ్వర ప్రణామం ద్వారా. అంతేకాని కాలాంతరములో, దేహాంతరములో, దేశాంతరంలో ఇక్కడ ఏమున్నదో అంతా తెలుస్తుంది అనుకోవడం అది భ్రమ అవుతుంది. అది కాదు. అంటే శుద్ధమైన జ్ఞానం, విశుద్ధమైన జ్ఞానం మోక్షానికి అవసరం. తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధిగమ, తత్వజ్ఞానాన్ముక్తి, జ్ఞానాన్ముక్తి అని చెప్పేసి శాంతి దర్శనం వస్తుంది. తత్వజ్ఞానాత్ అని చెప్పేసి న్యాయ దర్శనం వస్తుంది. తత్వజ్ఞానాన్ని నిశ్రేయస అధిగమ, అధిగమ అంటే ప్రాప్తి జరుగుతుంది. నిశ్రేయస్సు, మోక్షం లభిస్తుంది. ఇక్కడ ఈ సందేహం దూరం చేసుకోవాలి. దేశాంతరములో, దేహాంతరములో, కాలాంతరములో కలిగి అన్ని తెలుస్తాయి అంటే ఆత్మ, పరమాత్మ, ప్రకృతి విషయంలో తెలుస్తాయి. అంతేకాని ఈ భవిష్యవాణి చెప్పడము అది జరగదు. ఎక్కడో జరుగుతున్న విషయాలు తెలుసుకుంటాడు అనుకోవడం కాదు.
ఈ భ్రమలో ఉండకూడదు. ఈశ్వర ప్రణామం చేస్తే మనకు అర్థమైంది అంతా భగవంతుడే, అంతటా భగవంతుడే, అన్ని యుగాలలో భగవంతుడే, అన్ని కాలాల్లో భగవంతుడే, అన్ని దేహాల్లో భగవంతుడే, ఇందుగలడందు లేడని సందేహం వలన చెప్పి సర్వోపగతం రెండందు వెనుక చూసిన గలడు అని చెప్పేసి ఆ పద్యం తెలుసు మనకు. ఇక్కడ అక్కడ ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడు, ఎందు అందు ఎందైనా భగవంతుడు ఉన్నాడు. ఈ విషయం అర్థమవుతుంది. అందుకే ఇక్కడ స్పష్టం చేస్తున్నారు వ్యాస మహర్షి. దేశాంతరే దేహాంతరే కాలాంతరే చ సర్వం ఈప్సితం అవితథం జానాతి. ఉన్నదున్నట్టు జానాతి తెలుసుకుంటాడు. ఈ విధంగా స్పష్టం చేస్తున్నారు వ్యాస మహర్షి. మనం చేయవలసింది ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ అయినా, ఏ విషాదమైనా నిరాశ నిస్పృహ కాకుండా, బాధపడకుండా, ఎటువంటి నిరాశ లేకుండా, దుఃఖించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈశ్వర ప్రణామం చేసుకోండి. అంతా భగవంతుంది. పురుషార్థం చేయాలి, పూర్ణ పురుషార్థం సరైన పద్ధతిలో, విధి విధానాన్ని అనుసరించి ప్రయత్నం చేయాలి. పద్ధతిని పాటించి చేయాలి. పద్ధతి పాటించడం చేసుకుంటే దిశలు మారుతాయి, దశలు మారుతాయి. సరైన దిశలో ప్రయాణం చేస్తే గమ్యం లభిస్తుంది. అందుకే గమనిక ఉండాలి, గమనిస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ప్రయాణం చేయాలి. పరిశీలన లేకుండా, గమనించకుండా గమనం చేస్తే గమ్యం లభించదు. అందుకే భగవంతుని అర్పణ కూడా అంతే, సరైన పద్ధతిలో అర్పణ చేసుకోవాలి, ఈశ్వర అర్పణ చేసుకోవాలి. నిష్కామ కర్మలతో, ఏ లౌకికంగా ఉన్నటువంటి ఏ విషయాన్ని ఆశించకుండా, లౌకిక లాభాలు, లౌకికంగా ఏ లాభం ఆశించకుండా నిష్కామ భావంతో కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా భగవంతుడు రక్షిస్తూనే ఉన్నాడు, సందేహం లేదు. మనకు తెలియట్లేదు అంతే, మనం గమనించడం లేదు. కానీ భగవంతుడు రక్షిస్తూనే ఉన్నాడు. సర్వరక్షకుడు, సదారక్షకుడు. ఈ భావంతో ప్రయత్నం చేద్దాం. ఈశ్వర ప్రణామం చేసుకుందాం. ప్రతి చర్య, ప్రతి క్రియ, ప్రతి పని అన్నిటి కూడా సమర్పణ చేసుకోండి. ఏదైనా చేసేటప్పుడు ఇది నా కర్తవ్యం, నా బాధ్యత అనుకుని చేయండి. దాని గురించి ఏమి ఆశించకుండా చేయాలి. ఎక్స్పెక్టేషన్ ఉండకుండా, ఎక్స్పెక్టేషన్ వద్దు, ఏ ఎస్టిమేషన్ వద్దు, ఏ ఆశ వద్దు. అలా ప్రయత్నించి చూడండి, హాయిగా ఉంటుంది. ఇది నా కర్మ, నా కర్తవ్య కర్మ, నా డ్యూటీ, నా ధర్మం, అంతే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మహాశుచ. బాధపడకండి, మోక్షాన్ని ఇస్తున్నాను అని భగవంతుడు చెప్తూనే ఉన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నిష్కామ కర్మలు కాకుండా ఏవైతే మీకు సకామ కర్మలు ఉన్నాయో ఆ కర్మలే మీరు ధర్మాలు అనుకుంటున్నారు. కొన్నిసార్లు కర్మని ధర్మం అంటారు. కర్మానుగో గచ్చతి జీవయేక, ధర్మానుగో గచ్చతి జీవయేక అనే శ్లోకం రెండు రకాలు చెప్పుకుంటాం, కర్మ ధర్మ. మన ధర్మం అంటే మన డ్యూటీస్, ధరించేవి ధర్మాలు, తప్పకుండా చేయవలసినవే. దాన్ని కర్తవ్య కర్మ అంటాం మనం. కానీ ఇక్కడ నిష్కామ కర్మలు చేయడం. సర్వధర్మాన్ పరిత్యజ, సకామ కర్మలన్నీ పరిత్యజించి నిష్కామ కర్మతో పనిచేయండి. అప్పుడు నేను చూసుకుంటాను. మోక్ష ఇష్యామి మహాశుచ. బాధపడకండి, శోకించకండి. భగవంతుడు మాటి మాటికి ప్రతిక్షణ చెబుతూనే ఉన్నాడు, మనం గమనించడం లేదు. ఇప్పుడు గమనించండి, ఈశ్వర ప్రణాళన చేసుకోండి, సమాధిని పొందండి, హాయిగా ఉండండి. జీవన్ముక్తమే, జీవించినప్పుడే ఆ మోక్ష సుఖాన్ని, మోక్ష ఆనందాన్ని అనుభవించవచ్చు. ఇది సాధ్యం. అనుభవించినటువంటి యోగులు ఉన్నారు, సాధకులు ఉన్నారు, ఋషులు, మహర్షులు ఉన్నారు. మనం కూడా అనుభవించవచ్చు. ఒకరికి సాధ్యమైన విషయం మనకు కూడా సాధ్యమవుతుంది, సందేహం లేదు. ఎందుకంటే వారిది మానవ దేహమే, మనది కూడా మానవ దేహమే. మానవ దేహంలోనే ఇది సంభవం, ఇది సాధ్యం. ప్రయత్నం చేద్దాం, సమాధిని పొందుదాం, జీవన్ముక్తంగా అవడానికి ప్రయత్నం చేద్దాం, హాయిగా ఉందాం.
ఆనందంగా ఉందాం. దాని కొరకే ప్రయత్నం, అందరి ప్రయత్నం, ప్రతి ప్రాణి యొక్క ప్రయత్నం ఇదే. అందరు అదే కోరుకుంటారు, కానీ సమర్పణ చేసుకోవడం రావడం లేదు. గమనం చేస్తున్నాం కానీ సరైన దిశలో గమనం చేయడం లేదు, ప్రయాణం చేయడం లేదు. సరైన దిశలో ప్రయాణించడం అవసరం ఉంది. అందుకే సాధ్యం చేయాలి, మాటి మాటికి గమనిస్తూ వెళ్ళాలి, పరిశీలిస్తూ పరీక్షించుకుంటూ వెళ్ళాలి. పరీక్షణం, నిరీక్షణం, సర్వేక్షణం అవసరం ఉంది. ఓం శం ఈశ్వర ప్రణిధానాత్ समाधि सिद्धिरीश्वर प्रणिधानात्. ओम शम. ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠ. పరంపిత పరమాత్మకు ఋషులకు మహర్షులు అందరూ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, మీకు కూడా అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఓం శం. ఓం జో శాంతిరంతరిక్షం శాంతి శాంతిరోషదయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఈరోజు అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక యథార్థం క్లారిటీ వచ్చింది గురుజీ. కూడా ఇలాగే అనుకుంటున్నాము, జన్మాంతర విషయాలు, దూరంలో ఉన్న విషయాలు తెలుసుకుంటారు, అలా తెలుసుకుంటా అని ఆలోచన. ఆ స్థితి రావడానికి ఎంత సాధన చేస్తే వస్తుందో, ఎప్పుడు తెలుస్తుందో అని ఒక ఆశంగా ఉంది గురుజీ. అయితే ఇప్పుడు మీరు సత్యం చెప్పడం వల్ల సత్యం బోధపడింది గురుజీ. ఎక్కడ ఉన్నా కాలమైన దేవుడు, జీవుడు, ప్రకృతి వాటికి సంబంధించిన యథార్థ జ్ఞానం బోధపడుతుంది అని. చాలా ధన్యవాదాలు. భ్రమ గురించి, భ్రమ, ఆ భ్రమ నుంచి రోజు బయటపడేశారు. చాలా మంది అనుకుంటారు అదొక సిద్ధి అనుకుంటారు. అవును, ఈశ్వరుడే సర్వోపరి. జీవాత్మనైనటువంటి నేను ఈశ్వరుని పొందటానికే ఈ జన్మ వచ్చింది. ఈ ప్రకృతి దానికి సహాయకం. ఈ మూడు ఎరుకలో ఉంటే ఇక తప్పులు జరగకుండా ఉంటాయి. అది బోధపడటమే ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి గురూజీ. అర్పణం, ఈశ్వరస్థితి ప్రార్థనోపాసన ఒకసారి ఆ చివరి వాక్యం చూడండి. మాసిదాని వారి మాటి మాట చెప్తున్నారు. కస్మై దేవాయ విషవిధమనాకి 4 సార్లు వస్తే 4 రకాలు చెప్పడం దానికి అర్థం. అక్కడ కూడా విశేష భక్తి, విశేష భక్తి, భక్తి విశేష, ఈ పదం వాడడం జరిగింది. విశేష భక్తి అంటే ఈశ్వర స్థితి ప్రార్థనోపాసన కూడా ఈశ్వర ప్రణిధానం ఉంది. గురుజీ చాలా అద్భుతమైన అనుభూతి గురుజీ. ధన్యవాదాలు. అన్ని మర్చిపోండి ఇక గురుజీ. ఏం మన పరువు లేదు, ప్రతిష్ట లేదు, సన్మానం లేదు, అవమానం లేదు, ఏమీ లేదు. అంత భగవంతునికి సమర్పణం. ఒక్కసారి అదే మన పేరు లేదు, మన ప్రతిష్ట లేదు. మన పుట్టక ముందు మన పేరేంటి? పుట్టగానే మన పేరేంటి? పుట్టగానే కూడా మన పేరు లేదు. ఈ పేరు గురుజీ. మనకి పేరు గురించి ఎక్కువ బాధపడకూడదు. గురుజీ శుభం. ధన్యవాదాలు. ఓం ఓం. 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 ఓం.